మొన్న తిరుపతికి పోయినప్పుడు 22 సంవత్సరాల తర్వాత అంటే 2003లో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం జరిగితే దశ 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు. 1-2 బ్లాస్ట్ చేస్తేనే ఎవరు బయటపడరు. అలాంటిది 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగిందో దశ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఆయన ప్రిమిసెస్ అది. ఇది ఒక మిరాకల్ దశ. నేను బయటపడ్డానంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నన్ను కాపాడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్ప. ఏదో ఒక పర్పస్ ఈయన ఉండాలి, ఏదో చేస్తున్నాడు, లేకపోతే ఏదో ఆయన పర్పస్ ఉంది. మనందరి మీద కూడా దేవుణ్ణి మనం అతిథులం కాదు. భగవంతుడు ఒక్కొక్కరికి కొన్ని అవకాశాలు, కొన్ని బాధ్యతలు ఇస్తారు. అదే బాధ్యత అనుకుంటున్నా. అందుకే నేను ఆలోచించినప్పుడు 22 సంవత్సరాల జరిగిన తర్వాత మళ్ళీ ఆ స్పాట్కి పోయినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది. నేను ఒకటే ఈరోజు ఈ సభలో చేస్తున్నా, నాకు 22 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి ప్రాణభిక్ష ఇది. అలాంటి ప్రాణభిక్ష ఈ నా జీవితం ఉన్నంత కాలం, కొన ఊపిరినంత కాలం నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తా, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పనిచేస్తా, జీవితాంతం అంకితమైన భావంతో పనిచేస్తా. అదే సమయంలో నేను చేసే ఏ కార్యక్రమమైనా ఒకే కోణంలో ఆలోచిస్తా. పూర్ పేదల సేవలు ఆలోచించి అనునిత్యం ముందుకు పోవడానికి ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, అదే సమయంలో అధ్యక్ష ఇక్కడ మేము కూటమి కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ కార్యక్రమాలు నేను చేయగలిగానంటే డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పనిచేస్తున్నాం. నేను ఆ రోజు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతానని చాలామంది నన్ను అడిగారు. మీ వల్ల అవుతుందా, మీకు అనుభవం ఉంది ఒప్పుకుంటాం, కానీ మీరు చేయగలుగుతారా, చేసే వనరులు ఉన్నాయా అంటే నేను ఒకటే మాట చెప్పాను. ఇన్ని సంవత్సరాలు నన్ను అభిమానించారు, సహకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దిశ తెలుగు వారు చాలామంది ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ దేశానికి దిశ నిర్దేశించిన నాయకుడు తెలుగువాడు పివి నరసింహరావు గారు.